థ్యాంక్ యూ అండి. ఏం పేరు? నా పేరు అంజన్ అండి. అంజనా గారు ఏం చేస్తుంటారు? నేను ఇక ఇంతకుముందు వొకేషనల్ ఇన్స్ట్రక్టర్ చేసిన కాలేజీలో. సరే కొద్దిగా గొప్ప చదువుకున్నాం. సరే నాలెడ్జ్ పొలిటీషియన్ 50 ఏళ్ళ కంచి అది ఉంటాం. ఎక్కడ సార్ ఉండేది? ఎక్కడ? మాది ఇక్కడ తొర్రూరులో ఉంటామండి. సో మున్సిపల్ ఎలక్షన్స్ వస్తా ఉన్నాయి. అవును. 16 వార్డులు ఉన్నాయి. ఆ. సో మీది ఎన్నో వార్డు? మాది నేను అలాగా ఇక్కడ ఓటు లేదండి, కానీ మొత్తానికైతే ఇక్కడ కాంగ్రెస్కి అనుగుణంగా తిరుగుతాను. ఇంతకుముందు నేను బీఆర్ఎస్ని ఉంటిని. అయితే టీఆర్ఎస్ ఉండి బీఆర్ఎస్ అయిపోయిన తర్వాత కూడా తెలంగాణ వచ్చిన తర్వాత ఇక ఈ ఉద్యమ కాలంలో అన్నిట్లా ఫ్రాడింగ్ చేస్తా నిజమైన కార్యకర్తలు నిజమైన వాళ్ళను పాత్రలను తొక్కుతాడు కాబట్టి తట్టుకోలేక సరైన కార్యకర్తలకు ఆ ఆధారాల అభిమానం లేక ఉండడం వల్ల మేము ఆత్మస్థాన్ని కోల్పోయి బయటకు వచ్చినామండి. ఎలాంటి లబ్ధి పొందాలి పాటల మళ్ళా ఇదైనా పరిపాలన కూడా మంచిగా సాగుతాడు. ఏమన్నా అంత తాగుడు కొట్టుడు చేమితుడు కనీసం కార్యకర్త కూడా అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం, ఇక ఉద్యమకారులను పాతాలకు దొక్కడం, ఇక అడ్మినిస్ట్రేటివ్ కూడా సరి అయిన విధానంగా లేదు. నేను ఒక ఎడ్యుకేటెడ్గా చెప్తానండి. ఇక విసిగిపోయి కాంగ్రెస్కి వచ్చిన అభిమానంకి వచ్చింది. అండ్లెట్లు చేసినా ఇండ్లట్లే చేస్తాను. ప్రాంప్టింగ్ నేచర్గా పరిపాలన మంచిగా ఉంది, అన్నిటికీ కూడా అనుగుణంగా చేస్తాను కూడా ప్రజలు సంతోషంగా. దానికి దీనికి కంపేరింగ్ చేస్తే కాంగ్రెస్ యొక్క పరిస్థితి ఇంతకుముందున్న కాంగ్రెస్ విధానం కాదు. ఎందుకంటే అప్పుడు పాతం తెలుసో తెలియక ఒకరు పోతాడు, వాళ్ళు గుంజడం జరిగింది. ఇప్పుడు రేవంత్లో చనిపోయే యొక్క కాంగ్రెస్ పార్టీని జీవం పోసి ఒక విధానం చేసిండు, ఒక ధ్యేయం ఉన్నది. అతనికి ఆత్మతను ప్రజలు కూడా ఒక విశ్వాసం కలిగిస్తాడు, అన్న పనులు చేస్తాడు. కొంచెం ఎన్నిక ముందు బడ్జెట్ లేక అసలు అమ్ముదామంటే ఏమైనా అమ్ముదామంటే సెంటు భూమి లేకుండా ఉండేటువంటి యొక్క పరిస్థితి తీసుకొచ్చిండు. ఇది ప్రజలకెరికే మేధావులకెరికే ప్రజల ఉన్న జ్ఞానం ఉన్న ఎడ్యుకేటర్స్కే పిల్లలకే ఉద్యోగాలు కూడా మంచిగా ఇస్తాడు. ఈమెను మోదీ ప్రభుత్వంలో కూడా ఇవ్వలేకపోయింది. ఈ వచ్చిన 3 ఏళ్ల సర్వీసులో కనీసం ఒక 60,000 ఉద్యోగాలు కూడా ఇవ్వని, ఇంకా కొన్ని పోలీసులు సోన్సో చాలా ఇస్తాడు. పరిపాలన ప్రజలకు ఒక అవగాహన ఉన్నది, చేస్తాడు అనేది ఉన్నది. మరి పాలకుర్తి నియోజకవర్గ విషయాన్ని చూసుకుంటే మరి ప్రధానంగా తొర్రూరు మున్సిపాలిటీ ఎలక్షన్స్ ఉన్నాయి 11వ తారీఖు. సో పాలకుర్తి నియోజకవర్గం కొత్త ఎమ్మెల్యే మరి ఇంతకుముందు దయాకర్ రావు ఉండే, దాదాపుగా 10 సంవత్సరాలు ఉండే ఎమ్మెల్యేగా, అంటే ఇక్కడ వరకు ఉండే. సో మరి ఇప్పుడు ఈ ఎమ్మెల్యే పాలన ఎట్లా ఉంది అంటే మీ అనలైజ్ ప్రకారం? ఇప్పుడు ఎమ్మెల్యే చాలా మంచి వ్యక్తి అండి. అమ్మాయి ఎడ్యుకేటెడ్, మంచి అవగాహన సబ్జెక్టులు అన్నీ ఉన్నది. అయితే ఈ ఈ ప్రభుత్వ పరంగా ఇప్పుడు కూడా పనులు చేస్తాను, ఇప్పుడు పనులు వస్తున్నాను, మంచిగా చేస్తాను. అమ్మాయి పరిపూర్ణత ఈ యొక్క పాలకుర్తికే కాకుండా పాలకుర్తి అభివృద్ధి చేయాలని ధ్యేయం ఉన్నది ఆమెకు. అసెంబ్లీ కూడా కొట్టేంత చాతుర్యం ఉంది. సరే ప్రజలు ఒక 10 సంవత్సరాలు ఉన్నట్టే దయాకర్ రావు గారు ఏం చేయలేకపోవడం వల్ల విసిగిపోయి సరే మీ అధిక మేజార్టీలు గెలిపించిండు. దానికి అనుగుణంగా అమ్మాయి చేస్తుంది. కొన్ని లొసుగులు ఉంటాయి, కొన్ని శక్తులు మంచి చేసినా దానికి ఏదో అడ్డంకులు చేస్తూనే ఉంటారు. మరి అప్పటికిప్పటికి ఈ సంపాదించుకునేదైతే ఏం లేదు, ప్రజలు చేయాలన్నది చేస్తుంది, ప్రజలకు కూడా ఉన్నది. అంటే అభివృద్ధి విషయంలో ఏమైనా మార్పులు వస్తూ ఉన్నాయా? అంటే ఏమైనా కొత్త సంబంధించిన ఇప్పుడు నియోజకవర్గంలో ఏమైనా కొత్త అభివృద్ధి పనులు ఏమైనా చేసే విధంగా? ఇప్పుడు ట్యాంక్ బండి ఉంది అనుకోండి, ఇటువంటి ఇప్పుడు రిజిస్టర్ ఆఫీస్ సోన్సో ఇది, తర్వాత అవునండి అటు కూడా ఒక 15 కోట్ల దాకా మొన్న కూడా ఒకటి శాంక్షన్ అయింది. రోడ్లు కూడా అక్కడక్కడ పోయడం జరుగుతుంది. కొన్ని స్కిల్స్కి మాత్రం చేయటానికి ప్రయత్నం చేస్తుంది. అమ్మాయి చాలా, ఈ మేడం గారు చాలా పర్ఫెక్ట్ అండి. మంచి ధైర్య సాహసన్న మంచి డేర్ పర్సన్. పోతుంది. కాకపోతే మా పెద్ద మేడం ఇది ఆమె కొంచెం ఇక ఝాన్సీ మేడం గారు ఏంటంటే ఎట్లా ఆచి అందరి మాట అనే వ్యక్తి కాదు. కొంచెం మంచి వ్యక్తి చూసి ఆమె పరిపాలన చేస్తుంది. మేడం మాత్రం ఎమ్మెల్యే గారు మాత్రం పర్ఫెక్ట్. ప్రజలకు పథకాల విషయంలో ఎట్లుంది సార్? అంటే ప్రభుత్వం 6 గ్యారెంటీలు అన్నారు. ఇందిరం ఇల్లు కావచ్చు, సన్న బియ్యము, కరెంటు 2500 కావచ్చు, పెన్షన్ 4000 కావచ్చు, ఇలా అనేక పథకాలు ఉన్నాయి. సో అవి ఎంతవరకు అమలు అవుతున్నాయి మరి ఇక్కడ మీ నియోజకవర్గంలో? అన్ని దిక్కులకు ఇస్తూనే ఉన్నానండి. కాకపోతే పెంచాలనే ఒక 4000 ఆంధ్రప్రదేశ్ ఎట్లా ఉంది, ఇక్కడ కూడా పెంచాలని అభిప్రాయం ఉంది ప్రజలకు ఉన్నది. అది పెంచడం ఏంటంటే బడ్జెట్ లేకపోవడం కారణం వల్ల వెనక ముందు అవుతుంది. కంపల్సరీ చేసి తీరుతారండి. 2 లక్షల మాఫీ కూడా ఏకకాలం చేయడం జరిగింది. అదే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అంచెలంచెలు 6 సార్లు చేయడం జరిగింది. అది ఏం కొనసాగలేదు. ఇది మాట కంపల్సరీ చేసి తీరుతాడు. మళ్ళీ ప్రభుత్వం ఏది కోరుకుంటున్నారు?
కాంగ్రెసే కోరుకుంటామండి. రైట్. ఆ. థ్యాంక్ యూ.